ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను పాస్టర్ అజయ్ బాబుని. ఖమ్మం నుంచి కాకినాడ దగ్గర పెద్దాపురంలో జరిగే మీటింగ్ కోసం నేను బయలుదేరి వెళ్తూ ఉంటే నువ్వే కదా దళితులందరూ క్రైస్తవులను ఎలా అంటావురా ఈ ఊరు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో. వాళ్ళ పిల్లలు అదే వాళ్ళు కావాలని చేశారన్నా. ఇదిగో వాళ్ళు కావాలని చేశారు, కావాలని చేశారు, కావాలని చేశారు. నా భార్య ఎస్సీ కదా, నా భార్య మాది కదా. ఎవరు తప్పు చేశారు? మా వాడు కారులోకి ఎక్కించుకొచ్చిందా? మరి మీ వాడు తప్పు చేస్తే పడతారన్నా? ఎవరిని అడుగుతారన్న మీరు? కారులో నుంచి అన్న పండన్న కారులో నుంచి లాగి ఎగిరి తండిండు. ఎవరు? అదిగో అతను అతను క్షమాపణ అడిగేస్తుంది. ఆటోమేటిక్ కారు ఎవరిదో చాలా తీయండి ముందు. ఆ కారు కూడా ఆటోమేటిక్ కారు ఎవరిదో చాలా తీసుకోండి. ఇవ్వండి 23-30 ఇవ్వండి. ఎవరు ఎందులో దిగినవో ఆ కారు కావాలి మాకు. ఎవరు ఏ కారులో వచ్చావు? ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే నడి రోడ్డు మీద పట్టి పాస్టర్ గారిని ఎలా కొట్టారో చూడండి. పాస్టర్ గారిని ఎలా కొట్టారో చూడండి. ఆయన్ను కొట్టడమే కాదు, నా చేతికైనటువంటి గాయాలు చూడండి. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే
ఇవాళ అశ్వరావుపేట నియోజకవర్గంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎలా చెప్తావురా, దళితులంతా క్రైస్తవులే అని చెప్పి ఇవాళ బీజేపీ నాయకుల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ గుల్లేపల్లి పంచాయతీ దగ్గరికి రమ్మని నేను పిలుపునిస్తా ఉన్నా. పరిస్థితి ఎలా ఉందో దారుణంగా దాడి చేసి నువ్వు క్రైస్తవుడు కదరా, నువ్వు పాస్టర్ కదరా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ చూపించు. వాడితో పాటే ఉండాలి, వాడిని పంపించేసినట్టున్నారు. నన్ను ఎగిరిదన్నింది కాకుండా కర్ర పట్టుకొని తలబాలు కొట్టడానికి వచ్చింది. ఎక్కడికి కర్ర పట్టుకొని తలబాలు కొట్టడానికి వచ్చారు. ఎక్కడికి ఆయనకు తెలుసు పంపించేసినట్టున్నారు. కారు ఎవరు ముందే ఉన్నా తెలిసింది. వచ్చాను నాపురం, నీ అడ్డాకి వచ్చిన నాపురం ఏంటి, నీ అడ్డాకి వచ్చా ఆపరం. ఆయన గురించి కాదు, అన్న గురించి ఏమంటుంది తెలుసా? నీ గురించి మాకు బాగా తెలుసురా, నీ గురించి మాకు బాగా తెలుసా అంటుంది. తెలిసి మీరు కావాలని చేశాడు. ఆయన గురించి అంటే ఏదో తెలుసు అంట, ఇంటర్వ్యూ కూడా తెలియదు ఆయన గురించి. ఇగో కొండన్న, అదిగో అతను నన్ను కొట్టింది. అతను జరిగిన విషయం అంతా మాట్లాడు. కాకినాడ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మన సిఎండిఏకి సంబంధించిన ప్రోగ్రాంకి కొంతమంది వ్యక్తులు, కొంతమంది అవలేగాళ్ళు, కొంతమంది సుంటాగాళ్ళు మన కారుని అడ్డగించి జలిపాలన్న బాబు గారిని, నన్ను, మన కారు అద్దం పగలగొట్టి నా మీద దాడి చేయడం జరిగింది. మేము ఇక్కడ ఉండిపోయినా కానీ పిశాచి ఆనందం పొందుతారు కొడుకులు ఒక్కొక్కరు. ఈ పిశాచి ఆనందం పొందుతున్నారు. మన కాకినాడలో జరిగే ప్రోగ్రానికి మరందరూ మేము ఒక ఈడ ఉండిపోయే పరిస్థితి ఉంది. కావున మీరు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని చెప్పేసి అని క్రిస్టియన్ సోదరులకి మేము తెలియజేస్తున్నాము. మీకు మన కారు లైవ్లో చూపిస్తాము. ఎందుకు ఎందుకు మన మీద దాడి జరిగిందని చెప్పేసానంటే, ఏదైతే దాడి జరిగిందో కారు మంది కారు ఇది. ఏదైతే చూడండి మన కారు ఇది, మన కారు ఇంకా అద్దాలు పగిలిపోయినాయి. ఇదిగో నేను ఈ డ్రైవర్ సీట్లో నేనే తోలుతున్నా బండి. ఇక్కడ కూర్చున్నాం. అజయ్ బాబా పక్కన ఉండు.
ఇదిగో ఇది అజయ్ బాబా పక్కన ఉంది. చూసారు కదా, ఏదైతే మనం కాకినాడ చలో కాకినాడ అనే ప్రోగ్రామ్కి మనం బయలుదేరుతుంటే కొంతమంది ఏమంటారు మిస్సింగ్ అయిందట. ఒక అమ్మాయి మిస్సింగ్ అయిన సందర్భంగా వాళ్ళకి డౌట్ వచ్చి ఈ కారులో అమ్మాయి ఉందని చెప్పేసి అని అనుకొని మరీ మన కారుకి అడ్డంగించి మరి అమ్మాయి ఉందా లేదా అని తెలుసుకోకుండా హౌలేగాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. ఇది జరిగింది సంఘటన అయితే. మనోళ్ళు చూసారా క్రిస్టియన్ సోదరులారా, కావాలని అమ్మాయి మిస్సింగ్ లేదు ఏం లేదు, కావాలని మన మీద దాడి జరిగిందని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది వచ్చి క్రిస్టియన్ మీరు కదా, మీరు యూట్యూబ్లో కనపడతారు కదా అని చెప్పేసి అని కూడా మళ్ళీ మన మీద కూడా చాలా ఇబ్బందికర రకమైన మాటలు మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన జనం వాళ్ళ తరపునైతేనే మన తరపునైతేనే మన క్రిస్టియన్ సోదరులు అయితేనే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మన తరపున వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఇదంతా మనోళ్ళు అనమాట. మన పాస్టర్ అజయ్ బాబు గారు చూడండి అక్కడ ఉండి వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ